భీమిలి నియోజకవర్గంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నిమ్మల రామానాయుడు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో కలిసి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన మంత్రి, నియోజకవర్గాన్ని విచ్చేసినప్పుడు పెద్ద ఎత్తున మహిళలు ప్రజలు స్వాగతం పలికి ఆశీర్వదించినటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గంటా శ్రీనివాసరావు గారి యొక్క నాయకత్వం, ఎందుకంటే ఆయన ఒక సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడిగా, ఒక మాజీ మంత్రివర్యులుగా మా అందరికీ కూడా ఒక స్ఫూర్తినిచ్చేటువంటి నాయకుడు గంటా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ రోజు మరి ఇంటింటికి ఈ యొక్క సుపరిపాలన కార్యక్రమాన్ని అందించేటువంటి విషయంలో మేము భాగస్వాములు కావడం. ఈ రకంగా మేము ఏ నియోజకవర్గానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా కూడా మంచి గౌరవం, ఆశీర్వాదం ప్రజల నుంచి వస్తూ ఉంది. ఈ సంవత్సర పాలన పట్ల పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు చెప్తూ ఉన్నారు, గతంలో జగన్మోహన్ రెడ్డి పెంచుకుంటూ పోతామనంటే ఎంతో పెంచేస్తాడు పింఛన్లు అనుకున్నాం, కానీ ఆయన 200 రూపాయలు 250 రూపాయలు పెంచి మాకు నిజంగా చుక్కలు చూపించాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఒక్కసారిగా 4,000 రూపాయలు, ఒక్కసారిగా 6,000 రూపాయలు, ఒక్కసారిగా 10,000, 15,000 రూపాయలు చేసి ఇవాళ మానవత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పి ఇవాళ పెన్షన్ అందుకునేటువంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే మహిళా సోదరిమణులు చెప్తూ ఉన్నారు, గతంలో మేము ఒక సిలిండర్ కొనాలనంటే 1,000-1,200, కానీ ఈవేళ ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు మాకు అందుతున్నాయి. ఏదైతే గతంలో మా పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు 3 పిల్లలు ఉన్న తల్లులు ఉన్నాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీ పిల్లలకి నేను మేనమామగా ఉంటానని చెప్పాడు, కానీ అధికారంలోకి వచ్చాక ఒక బిడ్డకే మేనమామ, మిగిలిన 2 బిడ్డలు నాకు సంబంధం లేదని చెప్పాడు. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 3 బిడ్డలున్నా, 5 బిడ్డలున్నా, 8 బిడ్డలున్నా కూడా అందరికీ కూడా తల్లికి వందనం అందుతుంది. అందరి పిల్లల్ని మేము సమానంగా చదువుకోగలుగుతున్నామని వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఏదైతే స్కూల్కి వెళ్తూ ఉంటే చెప్తూ ఉన్నారు, ఇవాళ ఆ టీచర్లు చెప్తూ ఉన్నారు, గతంలో పాఠాలు చెప్పాలంటే మరి టీచర్లు లేనిటువంటి స్థితిలో 5 క్లాసులు కూడా ఒక్కళ్ళమే చెప్పేటువంటి పరిస్థితి. 5 సంవత్సరాల్లో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయాలా, కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ రోజు 16,000 టీచర్ల పోస్టులు రేపు ఆగస్టు 15వ తేదీలోపుగానే ఉపాధ్యాయులు నియమిస్తామని చెప్పడం జరుగుతుంది. తద్వారా ఒక నాణ్యమైన విద్యను మేము అందించగలుగుతామనేటువంటి పరిస్థితి వాళ్ళు చెప్పడం. ఇవాళ ఒక భవన కార్మికుడు చెప్తూ ఉన్నాడు, 5 రూపాయలకే అన్నా క్యాంటీన్ లో అన్నం తినగలుగుతున్నాము. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో మా పేదవాడు కడుపు కూడా కొట్టినటువంటి పరిస్థితి అన్నా క్యాంటీన్లు రద్దు చేశారు. అంటే ఈ రకంగా ఈ 5 సంవత్సరాల పాలన నుంచి ఈ సంవత్సర పాలన కూడా ప్రజలు బేరీ చేసుకుని ఈ సుపరిపాలన తొలి అడుగులో ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఈ రకంగా సంక్షేమాన్ని ఇవ్వడం కాదు, మరో పక్కన అభివృద్ధిని కూడా, ఎందుకంటే ఒక పోలవరం పూర్తి చేయడం కానీ, ఒక రాజధాని నిర్మాణం పూర్తి చేయడం కానీ, అదేవిధంగా ప్రత్యేకించి విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ కాకుండా నిలుపుదల చేసుకోవడం కానీ, ఒక విశాఖ ఒక రైల్వే జోన్లు సాధించుకోవడం కానీ, మరి విశాఖపట్నం నుంచి మరి ఎన్నో పరిశ్రమలు, గతంలో లూలు పరిశ్రమ, అమర్ రాజా, క్యూ ఎక్స్టెన్షన్, మరి జాక్, ఇట్లా ఎన్నో కంపెనీలు ఈ రాష్ట్రం వదిలిపోతే మళ్ళీ వాటిని అన్నింటినీ తెచ్చి మళ్ళీ ఈవేళ ఈ రాష్ట్రంలో విద్య, ఉద్యోగ అవకాశాలు పెంపొందించాం. అందులో కూడా ఈ రోజు విశాఖపట్నాన్ని ఒక ఆర్థిక రాజధానిగా చేయాలి, విశాఖపట్నాన్ని ఒక టూరిజం హబ్ కింద తయారు చేయాలి, విశాఖపట్నాన్ని ఒక సినీ ఇండస్ట్రీకి ఒక రాజధానిగా చేయాలి. ఒక రకంగా విశాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల మీద కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని కూడా మరి త్వరలోనే దాన్ని కూడా పూర్తి చేసేటువంటి విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది.